Friends, welcome back to our channel. Today our topic is differential equation of first order and first degree. ఇది M2లో ఫస్ట్ యూనిట్. అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఆర్డర్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటి ఈ వీడియోలో చూద్దాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటంటే an equation involving one dependent variable and its derivatives with respect to one or more independent variable is called a differential equation. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఒకటి ఉండొచ్చు, ఒకటి కన్నా ఎక్కువ ఉండొచ్చు. దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. అసలు ఈ ఈక్వేషన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ అండ్ ఇది ఎక్స్ప్రెషన్. ఈక్వల్ టు ఉండి ఈ పక్కన 0 ఉంటే దాన్ని ఈక్వేషన్ అంటారు. ఇలా 0 అలా కాన్స్టెంట్స్ ఏమీ లేకుండా ఉన్నట్లయితే దాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో చూద్దాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు వేరియబుల్స్ ఇవి మామూలుగా ఉన్నాయి, దీన్ని డెరివేటివ్ చేస్తే దాన్నే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. సి ఫర్ ఎగ్జాంపుల్ హియర్ d2y by dx² plus 4y equal to 0. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఎలా చెప్తున్నామంటే దీనిలో వన్ డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, ఒకటి లేదా ఒకటి కన్నా ఎక్కువ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. అసలు డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. d2y by dx², వైని ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాము. సో y అనేది ఎక్స్ మీద డిపెండ్ అయి ఉంది. సో ఇది డిపెండెంట్ వేరియబుల్, ఇది ఇండిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్, సో ఎక్స్ అనేది ఒకటి ఉంది, వై అనేది ఒకటి ఉంది. సో వన్ డిపెండెంట్ వేరియబుల్ ఉంది, ఒకటి ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంది. సో దీన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో చూడండి, d2u by dx² plus d2u by dy² ఈక్వల్ టు 0. యూని ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాము. ఇక్కడ u అనేది ఎక్స్ మీద డిపెండ్ అయి ఉంది, సో ఇది డిపెండెంట్ వేరియబుల్. ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, ఎక్స్తో చేస్తున్నాం యూని, సో ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ d2u by dy², u అనేది డిపెండెంట్ వేరియబుల్, y అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. సో దీనిలో ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ యూఏ, ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ యూఏ. సో డిపెండెంట్ వేరియబుల్ అనేది ఒక ఈక్వేషన్లో ఒకటే ఉండాలి, యూ. అండ్ ఒక ఈక్వేషన్లో ఎన్నైనా ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉండొచ్చు, ఒకటే అవ్వచ్చు, ఒకటి కన్నా ఎక్కువ అయి ఉండొచ్చు. సో ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, వై అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. ఇవి రెండు డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా డిఫరెన్షియల్ ఈక్వేషనే. ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మొత్తం 2 టైప్స్ ఉంటాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ మొత్తం 2 టైప్స్. ఒకటి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇంకోటి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇంకోటి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు మనం అసలు దీని డెఫినేషన్లోనే చూసాము ఏంటి, ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉండాలి, ఒకటి కన్నా ఎక్కువ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉండాలి అని. వన్ ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటున్నాం. సో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటంటే వన్ డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది. దాన్ని ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే మనకిచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, ఇది కామన్. అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఒక ఇండిపెండెంట్ వేరియబులే ఉండాలి. సో వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ 2 ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటే దాన్ని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇందాక చూసాం కదా, d2y by dx² plus 4y ఈక్వల్ టు 0. ఇది ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే ఏంటి, వన్ డిపెండెంట్ వేరియబుల్ ఉండాలి, వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉండాలి, దాన్ని ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. వైని ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి ఇది డిపెండెంట్ వేరియబుల్, ఇది వై అనేది ఒకటే ఉంది. అండ్ నెక్స్ట్ ఎక్స్, కింద ఎక్స్ ఉంది, ఇది ఇండిపెండెంట్ వేరియబుల్. సో
దీన్ని ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఎగ్జాంపుల్ d²u/dx² ప్లస్ d²u/dy² = 0. దీన్ని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. అంటే ఏంటి, వన్ డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, 2 or more ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. ఇక్కడ యూని ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి యూ అనేది డిపెండెంట్ వేరియబుల్, ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, వై కూడా ఇండిపెండెంట్ వేరియబుల్. యూ అనేది ఒకటే ఉంది అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ వై, ఎక్స్ 2 ఉన్నాయి. సో దీన్ని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. ఇక్కడ వై, ఎక్స్, ఇంకోటి జెడ్ అలా కూడా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు ఇండిపెండెంట్ వేరియబుల్స్, కానీ డిపెండెంట్ వేరియబుల్ మాత్రం ఒకటే ఉండాలి. ఇండిపెండెంట్ వేరియబుల్ ఒకటి ఉంటే దాన్ని ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. ఇండిపెండెంట్ వేరియబుల్స్ 2 ఉంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటారు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది టైప్స్గా విభజించడానికి కారణం ఏంటంటే ఇండిపెండెంట్ వేరియబుల్లే. ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే మనకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటో చూద్దాం. ఆర్డర్ అంటే ఏంటంటే ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ సెట్ టు బి ఆఫ్ ఆర్డర్ n if the nth derivative is the higher order derivative in that equation. మనం తీసుకున్న డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఆర్డర్ n, ఆ ఈక్వేషన్కి ఇంత ఆర్డర్ ఉంది అని ఎలా చెప్తాము అంటే, ఇప్పుడు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి, 4 × d³ y/dx³ +dy/dx - y = e⁻x. దీనిలో డీకి డెరివేటివ్కి దీనిలో డెరివేటివ్ టర్మ్స్ ఏమున్నాయి, d³ y/dx³ +dy/dx, ఈ 2 డెరివేటివ్ టర్మ్స్. దీనిలో డీకి పవర్, హయ్యెస్ట్ పవర్ ఏది ఉందో చూడండి. పవర్ అనకూడదు, సింపుల్ లాంగ్వేజ్లో మనకి అర్థం కావడం కోసం నేను పవర్ అని చెప్తున్నా. డి పవర్, దీన్నే ఆర్డర్ అంటారు. డి పవర్లో 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో మనకి డెరివేటివ్ టర్మ్స్లో ఏదైతే హయ్యెస్ట్ పవర్ ఉందో దాన్ని ఆర్డర్ అంటారు. ఇప్పుడు చూడండి, ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ సెట్ టు బి ఆఫ్ ఆర్డర్ n. దీనికి ఇంత n అనే ఆర్డర్ ఉంది అని ఎలా చెప్తామంటే, ఆ ఆర్డర్ డెరివేటివ్ని అదే హయ్యెస్ట్ ఆర్డర్ అయి ఉండాలి. ఇప్పుడు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మొత్తంలో దీనికి d³ ఉంది, దీనికి d⁻1 ఉంది. సో ఏది హైయెస్ట్, 3 హైయెస్ట్ కాబట్టి ఈ ఈక్వేషన్ మొత్తంలో ఆర్డర్ 3 అని చెప్తాం. సో ఆర్డర్ = 3. ఓకే, నెక్స్ట్ డిగ్రీ అంటే ఏంటంటే ద డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్. డిగ్రీ అంటే హోల్ పవర్లో ఎంత ఉందో దాన్ని. మనం అసలు డిగ్రీ చెప్పాలంటే ఫస్ట్ మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని కన్సిడర్ చేసి దానిలో ఆర్డర్ ఎంతో చూడాలి. ఆ ఆర్డర్కి పవర్లో ఎంత ఉందో దాన్ని డిగ్రీ అంటారు. ఫస్ట్, ద డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్ డెరివేటివ్ విచ్ occurs in it provided the equation has been made free of the radicals and fractions as far as the derivatives are concerned. బట్ దీనిలో ఒక కండిషన్ ఉంది, ఏంటంటే మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే రాడికల్స్, ఫ్రాక్షన్స్ ఇలాంటివి ఏం లేకుండా చూసుకోవాలి. రాడికల్స్ అంటే ఏంటంటే 1/√n అలా వస్తాయి. ఫ్రాక్షన్స్ అంటే తెలిసిందే కదా, 3/2, 2/3 అలా ఉంటాయి. మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో 3/2, 2/3 అలా రాడికల్స్ కానీ ఫ్రాక్షన్స్ కానీ ఏం ఉండకుండా ఎలిమినేట్ చేసుకోవాలి. ఉంటాయి, వాటిని ఎలిమినేట్ చేసుకుని నార్మల్ ఫామ్కి కన్వర్ట్ చేసుకుని మనకి ఆర్డర్, డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇందాక ఆర్డర్లో చూద్దాము. దీనిలో ఆర్డర్ 3 అని చెప్పాను కదా, ఆ ఆర్డర్ టర్మ్కి వెళ్ళిపోయి దీనిలో దీనికి హైయెస్ట్ పవర్ చూసుకోవాలి. దీనికి హైయెస్ట్ పవర్, దీని మొత్తానికి హైయెస్ట్ పవర్ 1 ఉంది, దీని మొత్తానికి హైయెస్ట్ పవర్ 1 ఉంది. సో మనం ఆర్డర్ 3, సో దీనికి పవర్లో 1 ఉంది కాబట్టి డిగ్రీ కూడా 1 అవుతుంది. దీన్ని కన్సిడర్ చేయకూడదు. ఆర్డర్, మనం తీసుకున్న ఆర్డర్ టర్మ్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఆర్డర్కి 1 ఉంది కాబట్టి డిగ్రీ 1. ఒకవేళ దీనికి పవర్లో 2 ఉన్నా కూడా డిగ్రీ 2 అవ్వదు. ఆర్డర్కి పవర్ ఎంత ఉందో దాన్ని డిగ్రీగా కన్సిడర్ చేస్తాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. d³ y/dx³ ⁴ ప్లస్ d²y/dx² 8 ప్లస్ dy/dx 12 ప్లస్ y⁸ e⁻x. ఈ ఈక్వేషన్లో ఫస్ట్ రాడికల్స్ ఏమైనా ఉన్నాయా, ఫ్రాక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి. 4, 8, 12, 8. దీనిలో రాడికల్స్ ఏం లేవు, ఫ్రాక్షన్స్ కూడా ఏం లేవు. సో మనకి ఈజీ, ఇంకా మనం ఏం కన్వర్ట్ చేసుకోక్కర్లేదు. ఇప్పుడు
ఆర్డర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్డర్ చూసుకోవాలి. ఆర్డర్ అంటే మనకిచ్చిన డెరివేటివ్స్‌కి హైయెస్ట్ పవర్ చూసుకోవాలి. ఫస్ట్ ఇది డెరివేటివ్ టర్మ్, ఇది డెరివేటివ్ టర్మ్, ఇది డెరివేటివ్ టర్మ్. ఇది డెరివేటివ్ టర్మ్ కాదు, ఇది జస్ట్ వేరియబుల్. సో ఇది డెరివేటివ్ టర్మ్ కాబట్టి దీనికి పవర్లో ఎంత ఉంది? ఇది 3. సో దీనికి పవర్లో 2, దీనికి 1 ఉంది. సో 3, 2, 1. దీనిలో 3 ఎక్కువ కాబట్టి ఆర్డర్ అనేది 3. సో మనం ఈ టర్మ్ కన్సిడర్ చేసాం ఆర్డర్కి. సో దీనికి పవర్లో 4 ఉంది. సో డిగ్రీ 4. వీ షుడ్ నాట్ కన్సిడర్ దిస్ 8 and 12. ఇది ఎక్కువ ఉంది కదా, ఇది 12 ఎక్కువ కదా, అది డిగ్రీగా కన్సిడర్ చేయాలి అని కాదు. మనం ఆర్డర్ ఏదైతే తీసుకున్నామో దానికి పవర్లో ఏది ఉంటే దాన్నే డిగ్రీ అనుకుంటాం. ఓకే, ఇది అర్థమైంది కదా ఆర్డర్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటి అని. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు 1 + dy/dx హోల్ స్క్వేర్ హోల్ టు ది పవర్ 3/2 ఈక్వల్ టు 4 × d²/dx². ఫస్ట్ ఈ ఈక్వేషన్లో మనం డిగ్రీ అండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఈక్వేషన్ మొత్తంలో రాడికల్స్ ఏమైనా ఉన్నాయా, ఫ్రాక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. సో 3/2 ఇది ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఈ ఫ్రాక్షన్ ఉండకుండా ఎలిమినేట్ చేసుకోవాలి. ఇప్పుడు 3/2ని ఎలిమినేట్ చేయాలి, పవర్లో ఏదన్నా ఒక కాన్స్టెంట్ రావాలి అంటే ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఎందుకంటే దీనికి బై 2 ఉంది, ఈ 2ని పోగొడితే 3 ఒకటే ఉంటుంది కాబట్టి మనకి ఒక కాన్స్టెంట్ అవుతుంది. సో ఈ 2ని పోగొట్టాలంటే దీనికి ఇంటూ 2 చేయాలి, అప్పుడు 2, 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్లయితే మనకి ఈ 2, 2 క్యాన్సిల్ అయిపోతుంది అండ్ 3 ఒకటే ఉంటుంది. ఇక్కడ దీనికి హోల్ టు ది పవర్ 2 వస్తుంది. అంటే 1 + dy స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 1 + dy/dx హోల్ స్క్వేర్ హోల్ టు ది పవర్ 3. 2, 2 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ 4 × d²y/dx² హోల్ స్క్వేర్ వస్తుంది. దీనికి కూడా స్క్వేర్ చేయాలి. దీన్ని ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనకి కన్వర్ట్ అయిపోయింది, ఇక్కడ 3 ఉంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనకి రాడికల్స్ కానీ ఫ్రాక్షన్స్ కానీ ఏమీ లేవు, ఓన్లీ కాన్స్టెంట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీని ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్డర్ని కనుక్కోవాలి. మనకి ఆర్డర్ని కనుక్కోవాలంటే డెరివేటివ్ టర్మ్స్ ఏ ఉన్నాయి ఈక్వేషన్లో? ఇది డెరివేటివ్ టర్మ్ అండ్ ఇది డెరివేటివ్ టర్మ్. డెరివేటివ్ టర్మ్లో దీనికి పవర్లో ఎంత ఉంది? 1 ఉంది, ఏం లేకపోతే 1 ఉన్నట్టు. అండ్ దీనికి పవర్లో 2 ఉంది. సో 1 ఎక్కువ 2 ఎక్కువ, 2నే ఎక్కువ కాబట్టి మనకి ఆర్డర్ అనేది 2 అవుతుంది. ఆర్డర్ ఈక్వల్ టు 2. ఇప్పుడు దీనికి హోల్ టు ది పవర్ 3 ఉంది, 3 × 6 లోపల మల్టిప్లై చేస్తే. సో ఇక్కడ 6 ఎక్కువ కదా డిగ్రీ 2 కన్నా. సో డిగ్రీ ఈక్వల్ టు 2 అని డిగ్రీ ఈక్వల్ టు 6 అని చెప్పి అనుకోకూడదు. మనం ఆర్డర్ టర్మ్ ఏదైతే తీసుకున్నామో దానికి పవర్లో ఎంత ఉంటే అదే డిగ్రీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఆర్డర్ 2 అని చెప్పి ఈ డెరివేటివ్ని బేస్ చేసుకుని చెప్పాను కాబట్టి దీనికి హోల్ టు ది పవర్లో ఏముంది? 2 ఉంది. సో డిగ్రీ ఈక్వల్ టు 2, ఆర్డర్ ఈక్వల్ టు 2 అండ్ డిగ్రీ ఈక్వల్ టు 2. సో ఇది ఫ్రెండ్స్ ఆర్డర్ అండ్ డిగ్రీ. సో మనం ఈ వీడియోలో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఆర్డర్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటి, అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అది మొత్తం ఈ వీడియోలో చూసాము. నెక్స్ట్ వీడియోలో మనం ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్